మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, చేరి వచ్చిన అందరికీ కూడా. సో ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి ధన్యవాదాలు. అందరికీ శుభాభివందనాలు. మరి లాస్ట్ వీక్ మనము ఏం చెప్పుకున్నామో గుర్తుందా? విన్నారా? రాసుకున్నారా? నకిలీ సర్వీస్ శాపం రెడీ. నకిలీ సర్వీస్ శాపం రెడీ కదా. ఓకే, మరి దాంట్లో ఏం చూసుకున్నాం? నేను నోట్స్ పెట్టానా దీనికి? అన్నా, సో చూసి అయినా చెప్పచ్చు నోట్స్. మన హృదయము ఆయన గణపరిచేటట్లు ఉండాలి. ఓకే, ఒక నిబంధన, ఆయన నిబంధన స్థిరపరచాలి మనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం ధ్యానించుకున్నాము. ఓకే, వినని హృదయానికి వచ్చే శాపం గురించి. రైట్, సరే. ఈరోజు మలాకీ గ్రంథము పార్ట్ 5 చూసుకోబోతున్నాం కదా. రండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము. లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చదువుకున్నామండి? ఎక్కడి వరకు ధ్యానించుకున్నాం? 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానించుకున్నాం కదండి. మరి ఇప్పుడు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మరొక భాగాన్ని ధ్యానించుకుందాం. మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. నేను 5వ వచనం చదువుతాను, మీరు 6వ వచనం చదవండి. అలాగా అందరూ బైబిల్ ఓపెన్ చేసుకోండి, రెడీగా ఉండండి. అందరూ కలిసి ఒకేసారి చదవండి. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై. 6వ వచనం చదవండి ఎవరైనా. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. 8వ వచనం. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనలను నిరర్థకం చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారినిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా చిన్న మందగా కూడి మీ సన్నిధానంలో మొరపెడుతుండగా తండ్రి మాకు ఎంతైనా సహాయం అనుగ్రహించండి. నీ యొక్క కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను దేవా. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిస్తూ ఉంటున్నాం. మరి ప్రభువా మలాకీ గ్రంథాన్ని మరి మేము ధ్యానించుకోబోతుండగా గత 4 వారాల నుంచి మరి ప్రభువా ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసుకుని మేము ధ్యానించుకుంటున్నాం. నేటి దినాన మరి 5వ భాగము మరి ధ్యానించుకోవటానికి నీవే కృప చూపించండి. మరి పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి ఆ గడియలోనే జ్ఞాపకం చేయనన్నట్లు యోహాను 14:26 ప్రకారం ప్రభువా నీ యొక్క వాక్కుతో నా హృదయాన్ని, నా నోటిని, నా మనస్సును నింపుతురమ్మని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయము ప్రభువా. నా ఆలోచనలు కాదు, కేవలం నీ యొక్క తలంపులు మాత్రమే బయలుపడటానికి తండ్రి నీవు ఎంతైనా కృప చూపించండి. నీ నోటి బురగా వాడుకుంటూ రమ్మని వేడుకుంటున్నాను. మాకు ఏది అవసరమో దాన్ని మాత్రమే ప్రభువా తండ్రి ప్రొజెక్ట్ చేయటానికి తండ్రి నీవు ఎంతైనా కృప చూపిస్తూ మరి ప్రభువా నీ యొక్క అత్యున్నతమైన మరి కృపను వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సో మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ధ్యానించుకున్నామండి. లేట్గా జాయిన్ అయిన వారి కోసం మరలా చెప్తున్నాను. సో ఈరోజు మీరందరూ జాయిన్ అయ్యారు అంటే ఆల్రెడీ లింక్ చూసి టైటిల్ చూసి వచ్చి ఉంటారు కదా. టైటిల్ మరొకసారి మన అంశం ఏంటో ఇవాళ చెప్పగలరా? పక్షపాతము చూపిస్తే పతనమేనా కదా మన టైటిల్.
ఈరోజు మనము చాలా తేలిగ్గా తీసుకునే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. పక్షపాతం. అబ్బే నేను పక్షపాతం చూపించను అని మనమంతా అనుకుంటాం, కానీ దేవుని వాక్యం వేరే చెప్తుంది. మలాకి 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ దేవుడు యాజకులతో ఏమంటున్నాడు చదవండి ఒకసారి. 9వ వచనము మధ్య భాగంలో ఉంటుంది. నా మార్గంలను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా, థ్యాంక్ యూ. సో గమనించండి, మీరు వ్యభిచారం చేశారు గనుక అనట్లేదు, విగ్రహాలను పూజించారు గనుక అనట్లేదు, పక్షపాతం చూపించారు గనుక పతనం చేస్తాను అంటున్నాడు. మరి అసలు పక్షపాతం అంటే అంత పెద్ద పాపమా? అవును, ఎందుకంటే పక్షపాతము దేవుని స్వభావానికే వ్యతిరేకం కాబట్టి. మరి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనంలో మరి అక్కడ దేవుడు, మీ దేవుడైన యెహోవా దేవుళ్ళకే దేవుడు, ప్రభువులకే ప్రభు అని ఉంటుంది. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు అని ఉంటుంది కదా. మరి అక్కడ లో ఇస్సా ఫానీం అని ఉంటుంది. హెబ్రీ పదాలు మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం కదా. ఆల్మోస్ట్ ఒక 50+ హెబ్రీ పదాలు ఉంటాయి. మీరు అందరూ నోట్ చేసుకోండి. మీరు అర్థం కాకపోతే మరొకసారి అడగండి. అలాగూ మనము ముందుకెళ్దాము. కొంచెం లేట్ అయినా పర్లేదు ఇవాళ, మరి అందరూ కూడా నోట్ చేసుకుంటే మంచిది. లంచం పుచ్చుకునేవాడు కాడు అంటే లో ఇస్సా ఫానీం అని అంటారు హెబ్రీలో. రోమా 2:11లో దేవునికి పక్షపాతం లేదు అని ఉంటుంది కదా. మరి దేవుడే పక్షపాతి కానప్పుడు మనం చూపిస్తే ఆయన స్థానంలో మనల్ని మనం పెట్టుకున్నట్టే. అది ఆవోన్ అంటారు. అమ్మా ఒకసారి హెబ్రీ పదాలు చెప్పండి. లో ఇస్సా ఫానీం. లో ఇస్సా ఫానీం. మలాకి 2వ అధ్యాయం 5-9 వచనంలో ఉన్న నేపథ్యం ఏంటంటే, దేవుడు లేవితో బెరీత్ ఖయం అంటే జీవ నిబంధన చేశాడు. ఎందుకు? లేవి దేవునికే యారే అంటే భయపడ్డాడు, మనుషుల ముఖం చూడలేదు. నిర్గమకాండం 32లో మరి సొంత సహోదరులను కూడా దేవుని మాట కోసం చంపాడు. ఫినెహాసు ప్రధానుడైనా సరే అక్కడ రోషం చూపించి ఇశ్రాయేలీయుడిని పొడిచాడు. అందుకే బెరీత్ కెహునాత్ ఓలాం అంటే నిత్యమైన యాజకత్వం వచ్చింది. సో నిబంధన అనే మాటకు హెబ్రీలో బెరీత్ అని అర్థం. బెరీత్ అంటే రక్తంతో చేసిన నిబంధన అని. మరి మనం ఇక్కడ ముఖ్యంగా 4 విషయాలు ధ్యానించుకుంటాం ఈరోజు. ఏంటివనంటే, లేవి యొక్క నిబంధన, దేవుడు మెచ్చిన యాజకుడు ఎలా ఉంటాడు అనేది చూసుకుంటాము. పక్షపాతం మన మెయిన్ టాపిక్ కాబట్టి పక్షపాతము ఎన్ని రకాలు ఉంది, అది ఎక్కడెక్కడ దూరుతుంది అనే దాని గురించి చూసుకుంటాం. అలాగే పక్షపాతం తెచ్చే పతనం గురించి కూడా చూసుకుంటాం. మరి బైబిల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏం జరిగింది అనేది చూసుకుంటాం. తర్వాత పక్షపాతం విడిచిపెట్టే మార్గం గురించి కూడా చూసుకుంటాం, క్రీస్తు మనసు ఎలా పొందాలి అనేది. సో ఈ 4 అంశాలు మనము హైలైట్గా మాట్లాడుకోబోతున్నాం. యాకోబు 2:9 స్పష్టంగా చెప్తుంది, పక్షపాతం చూపిస్తే పాపం చేసిన వారు అవుతారని. మరి పాపం వస్తే పతనం వస్తుంది. మరి పతనం వద్దనుకుంటే పక్షపాతం విడిచిపెట్టాలి. లేవి వలె ఉంటే హెచ్చింపు, లేవి వలె ఉండకపోతే పతనం. మరి మన తీర్మానం ఏంటో ఈరోజు మనము చూసుకోవాలన్నమాట. సో లేవి నిబంధన ఫస్ట్ పాయింట్ లేవి నిబంధన, దేవుడు మెచ్చిన యాజకుడు. సో మలాకి 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. నేను చేసిన నిబంధన వారి జీవితమునకు సమాధానమునకు కారణమైనను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు నా నామం విషయంలో భయం కలగాలి. చాలండి. సో ఇక్కడ నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైన దేవుడు యాజకులను తీవ్రంగా గద్దిస్తున్నాడు. ఎందుకు? వారు పక్షపాతం చూపించారు. దేవుడు లేవిని ఎందుకు ఎన్నుకున్నాడో మొదట చూద్దాము. లేవి వలె ఉంటే హెచ్చింపు అని చూసుకున్నాం కదా. మరి లేవిలో ఉండకపోతే పతనం వస్తుంది. అసలు ముందు నిబంధన అంటే ఏంటి? నిబంధన అనే వర్డ్, హీబ్రూ వర్డ్ ఏం చూసుకున్నాం? బెరీత్.
బెరీతి కదా. మరి నా నిబంధన అంటే నిబంధన అనే మాటకు హెబ్రీలో బెరీత్ అని అర్థం. బెరీత్ అంటే రక్తంతో చేసిన ఒప్పందం, ఆ ప్రామిస్, ఆ కోవెనెంట్, తెగగొట్టలేని బంధం అన్నమాట. మరి ఆదికాండం 15:18 అబ్రహాంతో దేవుడు బెరీత్ చేశాడు. బెరీత్ అంటే నిబంధన అని గుర్తుపెట్టుకోండి. మరి జంతువులను 2గా కోసి మధ్యలో నడిచాడు. అంటే ఆ నిబంధన మీరితే నేను చచ్చినట్టే అని ప్రమాణం. సో బెరీత్ వేరే, బెరీతి వేరే కదా. మరి బెరీతి అంటే నా నిబంధన అని వస్తుంది. బెరీత్ అంటే జస్ట్ నిబంధన లేదా ఒప్పందం అని. బెరీతి అంటే ఇక్కడ నా యాడ్ అవుతుంది, నా నిబంధన అని. దేవుడు నాది అంటున్నాడు. మరి సంఖ్యాకాండము 25:12 నా సమాధాన నిబంధనను బెరీత్ షలోమి అంటారు. షాలోమ్ అనే మాటకు సమాధానం అని అర్థం అని మనకందరికీ తెలుసు కదా. మరి బెరీత్ షలోమి అంటే నా సమాధాన నిబంధన అని ఉంటుంది. సో తర్వాత ఫీనెహాస్తో చేసింది ఇది బెరీత్ కెహునాత్ ఓలాం అంటే నిత్యమైన యాజక నిబంధన. సంఖ్యాకాండము 25:13 చూస్తాం. సో అలా జీవము అనే మాటకు ఖయీం అంటారు. మీరు చూడొచ్చు, స్లైడ్స్లో కూడా కనిపిస్తూ ఉంది. జీవం అనే మాట ఖయీం అనే అర్థం వస్తుంది. ఇది బహువచనం అంటే కేవలం ఊపిరి కాదు, సంపూర్ణమైన జీవము, దేవుని జీవము, నిత్య జీవము అనే అర్థాలు వస్తాయి అన్నమాట. మన యోహాను సువార్త 10:10 వారికి జీవము కలుగటానికే వచ్చాననే మాట ఉంటుంది కదా. మరి సమాధానము అనే మాటకు షాలోమ్ అనే అర్థం. షాలోమ్ అంటే యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, సంపూర్ణత, క్షేమము, ఆశీర్వాదము, దేవునితో సంబంధం సరిగా ఉండటము. ఇది మనం లాస్ట్ క్లాసెస్లో కూడా చూసుకున్నాం కదా. షాలోమ్ అనే మాట హెబ్రూ వర్డ్ మీనింగ్. సో సంఖ్యాకాండం 6:26 ఉంటుంది. యెహోవా నీకు షాలోమ్ అనుగ్రహించునుగాక. మరి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు దీన్ని అంటే, దేవునితో బెరీత్ అంటే నిబంధనలో ఉంటేనే ఖయీం ఉంటుంది. ఖయీం అంటే జీవం ఉంటుంది, షాలోమ్ ఉంటుంది. పక్షపాతం చూపిస్తే ఆ నిబంధన విరిగిపోతుంది, అప్పుడు జీవం పోతుంది, సమాధానము పోతుంది. కాబట్టి నిబంధన అనేది మనకు ఇంపార్టెంట్. సో లేవి ఎందుకు ఎన్నిక అయ్యాడు? నిర్గమకాండం 32 ఉంటుంది. 26-28 అక్కడ బంగారు దూడ ఉంటుంది. మరి ఇజ్రాయేలీయులు దేవుని విడిచి దూడని పూజిస్తారు. మోషే యెహోవా పక్షాన ఉన్నవారు నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి అంటాడు. మరి లేవీయులు మాత్రమే వస్తారు. దేవుడు మీలో ప్రతివాడు తన కత్తి తీసుకొని తన సహోదరుని, స్నేహితుడిని, పొరుగువాడిని చంపాలని చెప్పినప్పుడు వాళ్ళలో 3,000 మందిని వారు చంపుతారనమాట. హెబ్రీలో కానా అంటే ఆసక్తి చూపడం, రోషం కలిగి ఉండటం. కానా అంటారు, ఆసక్తి చూపడం, రోషం కలిగి ఉండటం. సో ఇక్కడ దేవుడు నిర్గమకాండం 20:5 నేను రోషము గల దేవుడను అంటే ఎల్ కన్నా. లేవీయులు దేవుని కినా అంటే రోషమును, ఆసక్తిని చూపించారు. సంఖ్యాకాండం 25:11 మరి ఫీనెహాసు నా కినా చెప్పున ఆసక్తి చూపాడని ఉంటాయి. మరి ద్వితీయోపదేశకాండం 33:9 తండ్రిని తల్లిని చూడలేదు. మరి లేవి నేను నా తండ్రిని చూడలేదు, నా సహోదరుని లక్ష్య పెట్టలేదు, నా కుమారులను ఎరగను అంటున్నాడు. ఎందుకు? దేవుని మాట గైకొనడానికి. మరి లూకా సువార్తలో కూడా ఉంటుంది కదా, తండ్రిని కానీ తల్లిని కానీ భార్యను కానీ ద్వేషించని వాడు నా శిష్యుడు కానేరని. మరి ద్వేషించడం అంటే దేవునితో పోలిస్తే తక్కువగా ప్రేమించడం అన్నమాట. సంఖ్యాకాండం 25 మనకు ఒక సంఘటన కనిపిస్తుంది. 6-13 వరకు. జిమ్రీ, కొజ్బీ అనే పేర్లు విన్నారండి మీరు? ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని అందరి ముందుకు తీసుకొస్తాడు. ఫీనెహాసు ఈట తీసుకుని ఇద్దరిని పొడిచి చంపేస్తాడు. దేవుడు ఇతడు నా కినా చెప్పున ఆసక్తి చూపాడు అన్నాడు. అప్పుడే బెరీత్ షలోమి ఇచ్చాడు. కోహిన్ అంటే యాజకుడు, కెహునా అంటే యాజకత్వం. పక్షపాతం లేకుండా దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి మరి నిత్య యాజకత్వము అతనికి వచ్చిందనమాట. ఈరోజు సంఘంలో పాపం చూసి ఊరుకుంటున్నామా? బంధువని, ధనవంతుడని లేదా నాయకుడని చూస్తూ ఊరుకుంటే కినా లేదనమాట. మరి లేవి వలె దేవుని పక్షం వహించాలి. మరి లేవి నోట ఉన్నదేంటి?
తోరత్ ఎమెత్ అంటారు. ధర్మశాస్త్రం, సత్యము గల ధర్మశాస్త్రము అతని నోట ఉండెను. 6వ వచనంలో చదువుకున్నాం కదా. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. మలాకి 2వ అధ్యాయం 6వ వచనంలో. సో మరి సత్యము గల ధర్మశాస్త్రం అతని నోట ఉన్నదంట. మరి తోరాహ్ అంటే ధర్మశాస్త్రము అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ వర్డ్ కదా. తోరాహ్ ధర్మశాస్త్రము లేదా ఉపదేశము, బోధ అంటారు. దీనికి మూలము యారాహ్ అంటారు. యారాహ్ అంటే గురి చూపి వేయడము, తర్వాత బోధించడం. తోరాహ్ అంటే దేవుడు తన గురి తప్పకుండా మనకు చూపించే మార్గం అన్నమాట. కీర్తనలు 119, 105లో మరి మనకు బాగా పరిచయమైన వాక్యం కదా, నీ వాక్యము నా పాదాలకు దీపం అని. మరి ఎమెత్, తోరాహ్ ఎమెత్ అని చెప్పుకున్నాం కదా. ఎమెత్ అంటే తోరాహ్ అంటే ధర్మశాస్త్రము. స్క్రీన్ ప్రెజెంటింగ్ అట్లే పెట్టుమా, ఆఫ్ చేయొద్దు. ఓకే సరే. ఎమెత్ అంటే సత్యం, నమ్మకత్వం, స్థిరత్వం అని అర్థం వస్తుంది. మరి మూలము దానికి ఆమన్ అంటే స్థిరపరచు అని. ఎమెత్ అంటే సత్యం అనేది చూసుకున్నాం కదా. మరి మలాకి 2:6లో అతని పెదవుల యందు అవ్లాహ్ కనబడలేదు అంటే దుష్టత్వం. సామెతలు 8:8లో మరి నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో కుటిలతైనను మూర్ఖతైనను ఏమీ లేదని ఉంటుంది కదా. అలాగే మరి ద్వితీయోపదేశకాండం 17:9-11లో యాజకులు తీర్పు తీర్చినప్పుడు మరి వారు నీతో చెప్పిన తీర్పు చొప్పున చేయాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అంటారు. మరి సూర్ అనే మాటకు తొలగిపోవడం అనే అర్థం వస్తుంది. సూర్ అంటారు. మరి లేవి తొలగిపోలేదన్నమాట. మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో తోరాహ్కు తే ఉదా అంటే సాక్ష్యము, ప్రమాణ వాక్యం. రండి మరి వారు ఈ వాక్య ప్రకారము చెప్పని ఎడల. సో ఈరోజు మరి బోధకుల నోట తోరత్ ఎమెత్ ఉందా అంటే, తోరత్ ఎమెత్ అంటే ధర్మశాస్త్రం యొక్క సత్యము, నిబంధన, నమ్మకత్వం, స్థిరత్వం అనేది. మరి లేక మనుషులను సంతోషపెట్టే మాటలు. కలక్ అంటే ముఖస్థుతి, నునుపైన మాటలు ఉన్నాయా. యూదా 16వ వచనంలో వారు తమ స్వలాభం కోసం ముఖస్థుతి చేసేవారంట. మరి లేవి యొక్క నడత ఎలా ఉంది? లేవి యొక్క నడత, లేవి నోట ఏమున్నది అని చూసుకున్నాము ఇందాక. ఏమున్నదంటే తోరత్ ఎమెత్ ఉంది అంటే సత్యము గల ధర్మశాస్త్రం ఉంది. మరి తన యొక్క బిహేవియర్, తన యొక్క వైఖరి ఎలా ఉంది? లేవి యొక్క వైఖరి, నడత ఎలా ఉందంటే అదే 6వ వచనంలో కూడా ఉంటుంది. మరి అతడు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్నాడని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి యథార్థతతో నడుచుకున్నాడు, సమాధానంను బట్టి నడుచుకున్నాడు. బెషాలోం అంటే సమాధానముతో, దేవునితో విరోధం లేదు, మనుషులతో కలహం లేదు అనే మాట బెషాలోం అని. మీకు అర్థమవుతుందండి? స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనిపిస్తే మళ్ళీ స్టాప్ చేయండి నన్ను. సరే. బెషాలోం అంటే సమాధానంతో, దేవునితో విరోధం లేదని. సో ఉబే మిషోర్, నెక్స్ట్ స్లైడ్ అంటే యథార్థతతో, చదునైన మార్గంలో. మీషోర్ అంటే చదును, న్యాయము, యథార్థత అనే మాట వస్తుంది. మరి కీర్తనలు 26వ అధ్యాయం 12వ వచనంలో నా కాలు చదునైన స్థలమునందు నిల్చున్నది. అక్కడ వంకర అనేదే లేదు అంటే బమిషోర్ అంటారు. ఉబెమిషోర్ వంకర లేదు అనేది. హాలక్ అంటే నడవటం అనేది అనమాట. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో హనోకు దేవునితో నడిచాడు కదా. లేవి కూడా దేవునితో నడిచాడు. నడవటం అంటే హాలక్ అంటారు. మరి హేషీబ్ రబ్బీం మే ఆవోన్ అంటే అనేకులను దోషము నుండి మళ్లించెను అనే మాట. మలాకి 2వ అధ్యాయము 6వ వచనంలో దోషము నుండి అనేకులను త్రిప్పిరి అనే మాట ఉంది కదా. దానికి అర్థము హేషీబ్ రబ్బీం మే ఆవోన్.
సో ఆవోన్ అంటే దోషము లేదా మారు మనస్సు, వంకరతనం. నిజమైన యాజకుడు జనాలను పాపం నుండి త్రిప్పుతాడు. యాకోబు 5:20 ప్రకారం పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్లించేవాడు మరణం నుండి రక్షిస్తాడంట. మరి మన నడత బెషాలోం ఉబే మిషోరుందా, మన నడత ఎలా ఉంది అనేది మనం అప్లై చేసుకోవాలి. మరి వారు నాయందు భయభక్తులు గలవారై నా నామం విషయంలో భయము గలవారై అని ఉంటుంది. యారే అంటే భయపడుట. ఇది పిరికి భయం కాదు. ఇరాహ్ అంటే భయభక్తి, గౌరవం, ఇరాహ్ అంటారు. మరి సామెతలు 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము అని ఉంటుంది కదా. భయభక్తులు అనే మాటకు అర్థము ఇరాహ్ అంటారు. మరి లేవి దేవునికి యారే చేశాడు కాబట్టి మనుషులకు భయపడలేదు. మరి మనుషులకు భయపడుట ఉరిగా నుండును అని సామెతల గ్రంథంలో ఇంకొక చోట ఉంటుంది. మరి నీవు ఎవరికి యారే చేస్తున్నావు అంటే ఎవరికి భయపడుతున్నావు? దేవునికా, మనుషులకా, సంఘ పెద్దలకా, బంధువులకా, ధనవంతులకా? ఎవరికి భయపడుతున్నాం అంటే దేవుడు చెప్తున్నాడు, శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకుడి అంటున్నాడు. మరి ఆత్మను శరీరాన్ని కూడా నరకంలో నశింపజేయగల వానికి భయపడండి అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది కదా. మరి లేవి వలె బెరీత్ కాపాడితే ఖయీం వస్తుంది అంటే షాలోం వస్తుంది. పక్షపాతం చూపిస్తే బెరీత్ అంటే నిబంధన చెడిపోతుంది, పతనం అవుతుంది అన్నమాట. మరి దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు. లేవి నిబంధన ఇప్పుడు నీది నాది అన్నమాట. తోరత్ ఎమెత్ మన నోట ఉందా? దేవునికి యారే చేస్తున్నామా? అవ్లాహ్ లేకుండా బెమిషోర్ నడుస్తున్నామా అనేది తీర్మానం చేసుకోవాలి. మరి ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఇజ్రాయేలీల వ్యభిచారం గురించి ఏంటంటే, అక్కడ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో షిత్తీములో దిగినప్పుడు ఇజ్రాయేలీయులు మోయాబు కుమార్తెలతో వ్యభిచరిస్తారనమాట. వారు బయల్పేరుకు అర్పించి బలులు అర్పించి ఆ దేవతలకు సాగిలపడతారు. యెహోవా కోపము, అఫ్ అనే మాట అంటే ముక్కు లేదా కోపం, అఫ్ హెబ్రీలో అఫ్ అంటారు. సో ఇక్కడ ఇజ్రాయేల్ మీద యెహోవా కోపం రగులుకుంటుంది. మరి ప్రజలు ప్రధానులందరినీ పట్టుకుని యెహోవా ఎదుట సూర్యుని ఎదుట వేలాడదీయండి అని చెప్తారు. అప్పుడు దేవుని మండుచున్న కోపము తొలగిపోవాలని దేవుని కరోన్ ఆఫ్ అంటే మండుచున్న కోపం తొలగిపోవాలని చెప్పి అలాంటి పనిష్మెంట్ చేయాలని చెప్తారనమాట. మరి ఇక్కడ జిమ్రీ చేసిన తిరుగుబాటు ఏంటంటే, ఇజ్రాయేలీయులలో ఒకడు జిమ్రీ బెన్ సాలు, అతని పేరు జిమ్రీ బెన్ సాలు అనమాట. అతడు ఒక షిమ్యోనీయుల ప్రధానుడు. మిద్యాను స్త్రీ అంటే కొజ్బీ బత్సూర్, ఆమె పూర్తి పేరు కొజ్బీ బత్సూర్ అనే రాజకుమార్తెను మోషే కళ్ళ ఎదుట సమాజం అంతా ఏడుస్తూ ఉన్నప్పుడు గుడారానికి తీసుకొస్తాడనమాట. ఇది దేవునికి బహిరంగంగా సవాలు విసిరినట్టు. ఇజ్రాయేలీయులు మోయాబు మైదానంలో షిత్తీం దగ్గర విడిది చేశారనమాట. అంతకు ముందే బాలాకు రాజు బిలామును పిలిచి ఇజ్రాయేలీయులను శపించమన్నాడు. కానీ దేవుడు శాపాన్ని దీవెనగా మార్చాడు కదా. బయట శాపం పనిచేయకపోతే బిలాము ఒక కుట్ర చేశాడు. సంఖ్యాకాండం 31:16, ప్రకటన 2:14 చూస్తాం కదా. మరి మోయాబు మిద్యాను స్త్రీలను పంపి ఇజ్రాయేలీయులను విగ్రహారాధనలోకి, వ్యభిచారంలోకి దించాడు. అయితే శత్రువు బయట నుండి ఓడించలేకపోతే లోపల నుండే పడగొట్టడం స్టార్ట్ చేశాడనమాట. ఇజ్రాయేలీయులు మోయాబు కుమార్తెలతో వ్యభిచరించడం మొదలుపెట్టారు. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులు అర్పించేటప్పుడు జనులను పిలిచారు. ఇశ్రాయేలీయులు తిని వారి దేవతలకు సాగిలపడ్డారు. ఇశ్రాయేలు బయల్పేరుతో కలిసిపోయింది. అది కేవలం శారీరక వ్యభిచారం కాదు, దేవుణ్ణి విడిచి విగ్రహాల వెంట పోవడం అనేది ఆత్మీయ వ్యభిచారం. సో ఫలితంగా దేవుని కోపం రగులుకుంది, తెగులు ప్రారంభమైంది. మోషే న్యాయాధిపతులతో బయల్పేరుతో కలిసిన ప్రతి వాణ్ణి చంపండి అంటాడు. మరి జిమ్రీ బెన్ సాలు ఎవరు? చంపబడిన ఇజ్రాయేలీయుని పేరు జిమ్రీ కదా. అతను సాలు కుమారుడు, షిమ్యోను గోత్రానికి ప్రధానుడు.
సంఖ్యాకాండం 25:14 చూస్తాం. మరి అతను సాధారణ వ్యక్తి కాదు, 12 గోత్రాల్లో ఒక గోత్రపు నాయకుడు అనమాట. ప్రజలకు మాదిరిగా ఉండాల్సిన వాడు. షిమ్యోను గోత్రానికి అధిపతిగా ఇతని పేరు మొదటి దినవృత్తాంతంలో 27:16 కనిపిస్తుంది. మరి ప్రజలు ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ తెగులుతో చనిపోతూ ఉంటే ఈ నాయకుడు ఏం చేశాడు? ఈ కొజ్బీ బత్ సూర్ అనే ఈమె ఎవరు? చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ కదా. ఆమె సూరు కుమార్తె అన్నమాట. సూరు మిద్యానులో ఒక జనానికి ప్రధానుడు. మరి పితరుల కుటుంబానికి అధిపతి. అంటే ఆమె రాజు కూతురు, రాజకీయ ఉద్దేశంతో వచ్చింది. సంఖ్యాకాండం 25 చూస్తాము. దేవుడు తర్వాత చెప్పాడు, పేరు విషయంలో వారి సహోదరి కొజ్బీ విషయంలో వారి కుట్రలతో మమ్మల్ని మోసగించారు. ఇది ప్రేమ కాదు, ఇది దేశాన్ని నాశనం చేయడానికి వేసిన ఒక పథకం. బిలాము సలహా ఇచ్చినాడు అనమాట. మరి బహిరంగంగా తిరుగుబాటు జరిగింది. ఎలా జరిగిందంటే జిమ్రి ఆ మిద్యాను స్త్రీని తన సహోదరుల ఎదుట, మోషే కళ్ళ ఎదుట ఇజ్రాయేలు సర్వ సమాజము ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు తీసుకొచ్చాడు ఆమెని. ఈ జిమ్రి అనే అతను కొజ్బీ అనే ఆమెని, మిద్యాను స్త్రీని తీసుకొస్తాడు. మరి ఇక్కడ 4 మిస్టేక్స్ జరిగాయి అన్నమాట. 4 తప్పులు ఉన్నాయి. ఒకటి, రాంగ్ టైంలో తీసుకొచ్చాడు. అక్కడ ప్రజలు ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ దేవుని ఉగ్రతకు భయపడుతూ ఉన్నారు. తెగులు వలన అప్పటికే 24,000 మంది చనిపోయారు. మరి సంఖ్యాకాండం 25:9 ఉంటుంది. అలాంటి సమయంలో ఇతను పాపం చేయడానికి తెగించాడు అనమాట. దేవునికి మరణానికి భయమే లేదు. రాంగ్ టైమింగ్ అనమాట అతడు ఆమెను తీసుకురావడం. ఇంకొకటి, రాంగ్ టైమింగ్ తర్వాత రాంగ్ ప్లేస్ కూడా. అంటే రాంగ్ ప్లేస్ అంటే అక్కడ ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరకు తీసుకొచ్చాడు. అది దేవుని సన్నిధి కదా, దేవుడు మోషేతో మాట్లాడే స్థలం కదా. అతి పరిశుద్ధ స్థలం ఎదుట అపవిత్రత, ఇది దేవుని ముఖం మీదే ఉమ్మి వేసినట్టు అనమాట. రాంగ్ ప్లేస్లో పాపం చేస్తున్నాడు. మరి తర్వాత రాంగ్ యాటిట్యూడ్ కూడా. దొంగచాటుగా కాదు, మోషే కళ్ళ ఎదుట, సమాజం అంతటి ఎదుట అధికారానికి బహిరంగ సవాల్ చేస్తాడు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, నన్నెవ్వరు ఆపలేరు అనే ధిక్కారం. మరి ఇది మొదటి సమూయేలు 15:23 చెప్పిన తిరుగుబాటు పాపం అన్నమాట. సో ఫస్ట్ ఏమో రాంగ్ టైమింగ్లో వచ్చాడు, తర్వాత రాంగ్ ప్లేస్కి వచ్చాడు, రాంగ్ యాటిట్యూడ్ చూపించాడు, రాంగ్ ఇంటెన్షన్ కూడా అతనికి ఉంది. తన గుడారానికి తీసుకొచ్చాడు అంటే శారీరక వ్యభిచారం కోసం, అదే సమయంలో ఆత్మీయ వ్యభిచారం కూడా. ఎందుకంటే ఆమె బయల్పేరు పూజారిని అన్నమాట. ఆమెను తెచ్చుకోవడం అంటే ఆమె దేవతను కూడా తెచ్చుకోవడమే. సో ఈ చర్య మొత్తము సమాజాన్ని కలుషితం చేసేసింది, పొల్యూట్ చేసింది. ఒక ప్రధాని ఇలా చేస్తే మిగతా ప్రజలు మాకు కూడా అనుమతి ఉంది కదా, మేము కూడా చేయొచ్చు కదా, మేము కూడా చేస్తామని చెప్తారు కదా. మరి పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే ముద్దంతా పులిసిపోయేలా చేస్తుంది. మరి ఇక్కడ ఫీనెహాసు ఆసక్తి చూస్తాం. ఫీనెహాసు అతని ఆసక్తి కినా అంటుంది కదా. మరి ఎలియాజర్ కుమారుడు, అహరోను మనుమడు ఫీనెహాస్ అంటారు. హెబ్రీ పదాలు ఫీనెహాసుకి ఫీనెకాస్ అంటారు. మరి సమాజం మధ్య నుండి లేచి ఈటె చేత పట్టుకున్నాడు. ఈటె అంటే రోమాక్ అంటారు. రోమాక్ చేత పట్టుకున్నాడు. మరి ఇశ్రాయేలు వెంట గుడారంలోకి వెళ్ళి ఈ ఫీనెహాసు వాళ్ళిద్దరిని, అంటే కొజ్బీని, జిమ్రీని, ఇద్దరిని, ఇజ్రాయేలుని స్త్రీని కడుపులో కోబాతా అంటే ఆమె కడుపులో పొడిచాడు. అప్పుడే ఇశ్రాయేలు మీద నుండి తెగులు ఆగిపోతుందన్నమాట. తెగులు అనే మాటకు మగ్గేఫాహ్ అంటారు. మగ్గేఫాహ్. అప్పటికే 24,000 మంది చనిపోయారని చూసుకున్నాం కదా. మరి ఫీనెహాసు నా కినా ఆసక్తి లేదా రోషం చొప్పున వారి మధ్య ఆసక్తి చూపాడు. నా కినాతో నేను ఇజ్రాయేలీయులను నిర్మూలం చేయలేదు. కినా అంటే రోషము, ఆసక్తి, పట్టుదల అని చూసుకున్నాం కదా. మరి దేవుడు రోషము గల దేవుడు, యెహోవా ఎల్కన్నా కదా. మరి ఫీనెహాసు దేవుని స్వభావాన్ని కనుపరిచాడు. రోషం కలిగి ఆ తప్పు చేసిన వాళ్ళని కత్తితో చంపేశాడు. మరి ఫీనెహాసు లేచి తీర్పు తీర్చాడు. తెగులు ఆగిపోయింది. అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా అంటే సెదాకా అంటారు. సెదాకా. సో పాలల్ అంటే తీర్పు తీర్చటం, మధ్యవర్తిత్వం చేయటం.
సో ఫీనెహాసు తీర్పు తీర్చడం ద్వారా మధ్యవర్తి అయ్యాడు. సో నిత్య యాజక నిబంధన అంటే బెరీత్ కెహునాత్ ఓలాం. సంఖ్యాకాండం 25 అధ్యాయం 12-13 వచనాల్లో అతనికి నా సమాధాన నిబంధన అనే మాటకి ఏం చూసుకున్నాం, బెరీత్ షలోమి అని కదా. మరి బెరీత్ షలోమి ఇస్తున్నాను, అది అతనికి, అతని తర్వాత అతని సంతానానికి నిత్యమైన యాజక నిబంధన బెరీత్ కెహునాత్ ఓలాం అవుతుంది. ఎందుకు ఈ నిబంధన? అతడు తన దేవుని కోసం ఆసక్తి కిన్నే చూపి ఇజ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. కిప్పేర్ అంటారు. ప్రాయశ్చిత్తం అంటే కిప్పేర్. సో కిప్పేర్ అంటే కప్పివేయుట లేదా ప్రాయశ్చిత్తం చేయుట, సమాధానపరచుట అనే మాట వస్తుంది. యోమ్ కిప్పూర్, యోమ్ హకిప్పురీం అంటే ప్రాయశ్చిత్తార్థ దినము అని. ఫీనెహాసు రక్తం చిందించటం ద్వారా దేశానికి కిప్పేర్ అంటే ప్రాయశ్చిత్తం చేశారు. ఇది మలాకీతో ఎలాంటి సంబంధం కలిగి ఉందంటే 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో సో లేవీతో నా నిబంధన నిల్చున్నట్లు ఈ ఆజ్ఞ మీ యొద్దకు వచ్చింది. నా నిబంధన అతనితో జీవ నిబంధన, సమాధాన నిబంధన అంటే జీవ నిబంధన అంటే కయ్యీం, సమాధాన నిబంధన అంటే షాలోం, బెరీతి షాలోం అన్నాం కదా. మరి దేవుడు లేవీని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దేవుడు లేవీని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు చూస్ చేసుకున్నాడు అనే దాంట్లో 3 లక్షణాలు లేవీలో కనిపిస్తాయి అన్నమాట. లేవీ దేవునికి భయపడ్డాడు, అనేకులను దేవుని వైపుకి మళ్ళించాడు అనమాట. సో యారే అంటే దేవునికి భయపడ్డం, లోకానికి కాదు, మనుషులకు కాదు. సామెతలు 29:25లో భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, సురక్షితంగా ఉండునని. మరి మనుషులకు కాదు, దేవునికే లోబడాలి అని అపోస్తల కార్యము 5వ అధ్యాయం 29లో ఉంటుంది. సో అనేకులతో దేవునితో నడిచాడు ఎవరు? లేవి. మరి తన నోట సత్యమే ఉన్నది, సో నోరు సత్యాన్ని ఉచ్చరిస్తుంది. మరి అబద్ధాన్ని కనిపెట్టే ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలనని సామెతలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది కదా. మరి దేవునితో నడిచాడు లేవి. మలాకి 2వ అధ్యాయం 6వ వచనంలో హనోకు కూడా దేవునితో నడిచాడు. మరి యథార్థముగా నడుచుకొనుము అనే మాట మీకా గ్రంథంలో ఉంటుంది. లేవి 3 లక్షణాలు లేవిలో కనిపిస్తూ ఉన్నాయి కదా. అనేకులను మళ్ళించాడు. దానియేలు 12:3లో నీతి మార్గమునకు అనేకులు త్రిప్పువారు నక్షత్రం వలె ప్రకాశించుదురు అని. యారే అంటే భయపడ్డాడు. మలాకి 2:5లో అతడు నాకు భయపడి నా నామమును బట్టి నిఖత్ అంటే గడగడ వణికెను అనే మాట, నిఖత్. సో తర్వాత బెషాలోం ఉబెమిషోర్ అనేది చూసుకున్నాం కదా ఇందాక. సమాధానంతో యథార్థతతో దేవునితో నడిచాడు. సో హెషీబ్ రబ్బీం మే ఆవోన్ అనేకులను దోషం నుండి మళ్ళించాడు. సో ఈ 3 లక్షణాలు కనిపించాయి లేవిలో. అందుకే లేవిని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. కానీ మలాకీ కాలపు యాజకులు మీరు మార్గము తప్పి ధర్మశాస్త్ర విషయంలో అనేకులను అభ్యంతరపరిచితిరి, లేవి నిబంధనను షికతెం చెరిపివేసితిరి అంటే షాకత్ అంటే పాడు చేయు లేదా నాశనం చేయు, చెరిపివేయు అనే అర్థం వస్తుంది. మరి ఫీనెహాసు పక్షపాతం చూపలేదు. ఇజ్రాయేలీయుడు ప్రధాని, నాసి అంటారు, అయినా ఖండించాడు. బంధువు అని చూడలేదు, గొప్పవాడని చూడలేదు. అందుకనే అతడు బెరీత్ కెహునాత్ ఓలాం పొందాడు. ఈరోజు సంఘంలో పాపం చూసి ఊరుకుంటున్నామా? మావాడులే, మా పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి కానుకలు బాగా ఇస్తాడు అని చెప్పేసి వదిలేస్తున్నామా? నిబంధన చెరిపివేసినట్టే అట్లా వదిలేస్తే, షాకత్ చేసినట్టే. మరి ముఖము చూసి పక్షపాతం చూపడము మంచిది కాదు. ఒక ముక్క రొట్టె కోసం కూడా నరుడు తప్పిపోతాడంట. మరి లేవి వలె కినాహ్ చూపిస్తే హెచ్చింపు వస్తుంది, లేవిలా ఉండకపోతే మనకు పతనమే వస్తుంది. సో ఇప్పటి వరకు పక్షపాతం చూపిస్తే పతనమేనా అనే అంశం కింద ఫస్ట్ పార్ట్ చూసుకున్నాం కదా. అందులో లేవి యొక్క నిబంధన, లేవి దేవుడు మెచ్చిన యాజకుడు అనే భాగంలో నిబంధన అంటే ఏంటి, లేవి ఎందుకు ఎన్నికయ్యాడు,
లేవి నోట ఏముంది, లేవి యొక్క వైఖరి నడత ఎలా ఉంది, మరి ఇజ్రాయేలీయుల బ్యాక్గ్రౌండు, జిమ్రీ చేసిన తిరుగుబాటు, అసలు జిమ్రీ కొజ్బీ ఎవరు, తర్వాత బహిరంగ తిరుగుబాటు ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదా. అక్కడ జరిగిన 4 తప్పులు ఏంటి అనేది, మరి ఫీనెహాసు ఆసక్తి ఏంటి, ఈ విషయాలన్నీ మలాకీకి ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయనేది చూసుకున్నాం కదా. మరి సెకండ్ పార్ట్లో పక్షపాతము అంటే ఏంటి, పక్షపాతము ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూద్దాం. సో ముఖము చూచి పక్షపాతం, తీర్పు తీర్చడం. పక్షపాతము మనము ఈ చెప్పుకోబోయే భాగంలో 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఫస్ట్ టైప్ ఏంటి అంటే ముఖము చూచి తీర్పు తీర్చడం అన్నమాట. సో అందులో మళ్ళా ఇంకొక పాయింట్ ఏంటి, న్యాయ విమర్శలో పక్షపాతం వద్దు. మరి లేవికాండం 19:15లో న్యాయ విమర్శలో అన్యాయం అంటే ఆవెల్ చేయకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. మరి నీతిని బట్టి బెత్సెదెక్ పొరుగువారికి తీర్పు తీర్చాలి. తిస్సా ఫెనై దాల్ అని అంటారు పక్షపాతం. బీదవాడిని పక్షపాతం చూపకూడదు అంటే తిస్సా ఫెనై దాల్. గొప్పవాడని అభిమానం చూపకూడదంటే తెహ్దర్ పెనై గాడోల్ అంటారు. సో ఆవెల్ అంటే వంకర, ఆవెల్ అంటే వంకర, అన్యాయము, దుష్టత్వం. దీని యొక్క మూలము అవాహ్ అంటే వంచుట, వంకర చేయుట. సో న్యాయం అనేది తూకం తప్పకూడదు. సామెతలు 11:1లో దొంగ త్రాసు యెహోవాకు హేయం అని ఉంటుంది కదా. మరి తిస్సా ఫెనై మరి ముఖం ఎత్తుట, ముఖ లక్షణం చూసి లెక్కలేయుట అనమాట. నాసాపానీం అనే జాతీయం, బీదవాడి ముఖం చూసి పాపము అని వదిలేస్తాం కదా, అయ్యో పాపం అని వదిలేయటమే పక్షపాతం. ఈ వివాదంలో బీదవాని పక్షాన్ని వహించకూడదు అనేది నిర్గమకాండము 23:3లో ఉంటుంది. తెహ్దర్ అంటే గణపరచడము, గౌరవించడం. హాదర్ నుండి వచ్చింది. గొప్పవాడు, ధనవంతుడు, అధికారి అని ముఖం చూసి మనము తీర్పు మార్చేయకూడదనమాట. అలాగే బెత్సెదెక్ అంటే నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి. సెదెక్ అంటే నీతి, యథార్థత, సరైన ప్రమాణం అనేది. దేవుని సెదెక్ మాత్రమే కొలమానం అన్నమాట. దేవుని సెదెక్ మాత్రమే. దేవునికి కీర్తనల గ్రంథంలో 89వ అధ్యాయంలో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారము అని ఉంటుంది కదా. మరి సంఘంలో తప్పు చేసిన వాడు కానుకలు ఎక్కువ ఇస్తాడులే అని వదిలేస్తే అది తిస్సా ఫెనై గాదోల్ అంటే తప్పు చేసిన వాడు, బీదవాడు ఏమీ ఇవ్వలేడు అని కఠినంగా శిక్షిస్తే అది కూడా తప్పే. 2 ఆవేలే. నీతిని బట్టి మాత్రమే తీర్పు తీర్చాలి. అదేవిధంగా మరి ఈ పక్షపాతంలో ఫస్ట్ టైపు ముఖము చూచి తీర్పు తీర్చడం కదా. ఈ ముఖము చూచి తీర్పు తీర్చడంలో కూడా ఇంకొక భాగము న్యాయ విమర్శలో పక్షపాతం ఏంటిదనేది చూసాం. ఇప్పుడు దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుంది. మరి చిన్నవాని మాట అయినా కానీ, గొప్పవాని మాట అయినా కానీ ఒకేలాగా కకటోన్ కగడోల్ వినాలి. కటోన్ అంటే చిన్నవాడు, అల్పుడు అనేది. గడోల్ అంటే గొప్పవాడు. దేవుని న్యాయస్థానంలో హోదా లేదు, దేవునికి పక్షపాతం లేదు. ప్రోసోపోలెంప్సియా అంటారు. పక్షపాతం అంటే ప్రోసోపోలెంప్సియా. తర్వాత నెక్స్ట్ లోతగూరు. గూర్ అంటే భయపడుట, వణుకుట అని అర్థం. సో మనుష్యుని స్థాయి చూసి తీర్పు మార్చేవాడు దేవునికి కాదు మనుషునికి భయపడతా ఉన్నాడు. మరి మనుషులకు భయపడ్డము ఉరిగా ఉంటుంది, అది మనకే. సో కాబట్టి తీర్పు దేవునిది. మిష్పాత్ అంటే తీర్పు, న్యాయము లేదా విధి. న్యాయాధిపతి కేవలం దేవుని యొక్క ప్రతినిధి అన్నమాట. మీరు మనుషుల పక్షాన కాదు, యెహోవా పక్షాన తీర్పు తీర్చున్నారు. తీర్పు తప్పు తీరిస్తే దేవునికే ద్రోహం చేసిన వారు అవుతున్నారని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి యెజబేలు నాబోతు మీద అబద్ధ సాక్షులను పెట్టి చంపించింది కదా. పెద్దలు, ఘనులు ఆమె మాట విన్నారు, నాసాపానీయం చేశారు. ఫలితంగా ఏలియా కుక్కలు యెజబేలును తింటాయని తీర్పు ప్రకటించాడు. కనుక మనము తప్పు చేస్తే, పాపం చేస్తే
దేవుని తీర్పు మన మీద ఉంటుంది. తర్వాత యెహోషాపాతు హెచ్చరికను చూస్తాం. యెహోవా యందు భయభక్తులు ఈ ఇర్ అత్ అంటారు. యెహోవా కలిగి జాగ్రత్తగా తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దుష్టత్వమైనను అంటే ఆవెల్ పక్షపాతమైనను అంటే మస్సోఫానిం లంచమైనను లేదు. మిక్కక్ షోకద్ అనే మాటలు. ముఖము ఎత్తుట మస్సోఫానిం, మిక్కక్ షోకద్ లంచం తీసుకునుట, ఆవెల్ వంకర తీర్పు కదా. మరి ఈ సంఘ పెద్దలు కావచ్చు, కాపర్లు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వివాదం వచ్చినప్పుడు 2 పక్షాల మాటలు వినాలి. వ్యాజ్యంను మొదట చెప్పుకునేవాడు నీతిమంతుడిగా కనబడతాడు, కానీ అతని పొరుగువాడు వచ్చి అతన్ని పరిశోధిస్తాడు. ఒకవైపు మాత్రమే విని తీర్పు తీరిస్తే అదే ఆవెల్ అన్నమాట. మరి సంఘంలో కూర్చుకునే స్థలం, పలకరింపు, పరిచర్య ఇచ్చేటప్పుడు మనం ముఖం చూడకూడదు. గలతీ 3:28 ప్రకారము క్రీస్తు యేసునందు మనమందరం ఒక్కటే, ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ధనికుడు లేదు, బీదవాడు లేదు, చదువుకున్నవాడు అని కాదు, నిరక్షరాస్యుడు అని కాదు, ఎవ్వరు కాదు. భేదాభిప్రాయాలు ఏమి ఉండకుండా అందరము సహోదరులమే. అకీమ్ అంటారు సహోదరులు అనే మాటకు అకీమ్. మరి దేవునికి పక్షపాతము లేదు. పక్షపాతం అనే మాటకు ప్రోసోపోలెంసియా అని చూసుకున్నాం. మరి కొలస్సీ 3:25 అన్యాయం చేసేవాడు తన అన్యాయపు ఫలాన్ని పొందుతాడు. దేవునికి పక్షపాతం లేదు. కాబట్టి మనం కూడా తీర్పు తీర్చేటప్పుడు దేవుని మిష్పాత్ మాత్రమే ప్రమాణం అన్నమాట. మనుషుల యొక్క పానీయం కాదు. అప్పుడే లేవి నిబంధన నిలుస్తుంది. మరి లేకపోతే మలాకి 2:9 వలె నీచులైపోతాం అన్నమాట. 2:9 ఏముంది అక్కడ? జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులుగాను చేసి ఉన్నానని చెప్తా ఉన్నాడు యెహోవా. మరి ఎందుకు అంటే దానిపైన ఉంటుంది, మీరు పక్షపాతులు గనుక. రీజన్ బోధలో పక్షపాతం. నా జనులను తప్పుదారి పట్టించే ప్రవక్తలు ఖర్చుకున్నటకి ఏదైనా ఉంటే సమాధానం అంటారు. వారి నోటికి ఏమీ ఇవ్వకుంటే మీకు యుద్ధమే, మాకు యుద్ధం అన్నట్టు ఉంటారు అనమాట. కొంతమంది ప్రవక్తలకి ఎప్పుడు ఫీడ్ చేస్తూనే ఉండాలన్నమాట. అల్పుల నుండి గనుల వరకు అందరూ లోబులే. మరి ప్రవక్తలు, యాజకులు అందరూ వంచకులే అనే మాట ఇర్మియా గ్రంథంలో 4వ వచనంలో ఉంటుంది. సమాధానం లేకున్నా కూడా సమాధానం అని చెప్పి నా జనుల గాయమును పైననే బాగు చేసిరి అని ఉంటుంది. అంటే కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు బెనిఫిట్ వస్తున్నప్పుడు వాళ్ళతో దేవుడి దగ్గర నుంచి వాళ్ళ పక్షాన సమాధానం వచ్చుండదు, కానీ మనకు ఫిజికల్గా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సమాధానం ఉంది అని చెప్పేసి ఆ ఆపర్చునిటీస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో మీకా గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఖర్చుకొనుట ఉంటే సమాధానం. నా జనులను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చేదేమంటే, వారి పళ్ళకు ఖర్చుకొనుట ఏదైనా కానీ ఉంటే సమాధానము, షాలోమ్ అని ప్రకటిస్తారు. వారి నోటికి ఏమి పెట్టకపోతే వాడి మీద యుద్ధం, మిల్ఖామా ప్రకటిస్తారనమాట. అంటే తప్పుదారి పట్టించేవారు, మోసగించేవారు, త్రోవ తప్పుట, తిరుగుట అనే మూలం తా ఆహ్ మత్ ఈమ్ అంటే తప్పుదారి పట్టించేవారు, మోసగించేవారని. తా ఆహ్ అంటే త్రోవ తప్పుట, తిరుగుట అనేమాట. మరి నా జనులను ఏలేవారు వారిని తప్పుదారి పట్టించి వారి నడకలు త్రోవలు పాడు చేయదురని యెషయాలో ఒక చోటు ఉంటుంది. నాషక్ అంటే కరచుట లేదా కొరుకుట. పళ్ళతో కొరికేలా కానుకలు కొరికేవారు, అంటే డబ్బు ఇస్తేనే దీవెన. మరి వారి పళ్ళు కత్తులు, ప్రజలను పీక్కు తినేవారు. సామెతలు 30:14 ఉంటుంది కదా. మరి షాలోమ్ సమాధానం లేకున్నా కూడా షాలోమ్ అంటారు. గాయానికి పైన కట్టు కడతారనమాట. అంటే తేలిగ్గా పైన బాగు చేసేస్తారు, లోపల చీము అలాగే ఉంటుంది. కిద్దేష్ మిల్కా మాహ్ అంటే యుద్ధం ప్రతిష్ఠించుట లేదా పవిత్ర యుద్ధం ప్రకటించుట. కానుక ఇవ్వని వాడి మీద దేవుని శాపమని యుద్ధం పెడతారనమాట. యూదా 1వ అధ్యాయం 11వ వచనంలో బిలాము తప్పు జీతం కోసము పరిగెత్తుతాడు కదా, మిస్తోస్ అంటారు దానిని, మిస్తోస్. సో ఈరోజు విత్తనం వేయండి, 100 రెట్లు పండుతుంది.
వేయకపోతే శాపం వస్తుంది అనే బోధ. కనుక ఇస్తేనే, కానుకిస్తేనే, ఇవ్వకపోతే శిక్ష. ఇది బోధలో పక్షపాతం చూపించినట్టు కాదా? లోభత్వంలో కల్పన వాక్యాలు చెప్పి మిమ్మును వస్తువులుగా చేసుకొందురు అనే మాట 2 పేతురు పత్రికలో ఉంటుంది. మరి అల్పుల నుంచి గనుల వరకు లోబులున్నారు. అల్పులు అంటే మిక్కటన్నాం నుండి గనులు వే ఆద్ గెదోలాం వరకు అందరూ లోభమునకు అంటే లోభమునకు లోనై ఉన్నారనమాట. ప్రవక్తలు, యాజకులు అందరూ కూడా వంచన చేసేవారే. వంచన అనే మాటకు షెకెర్ అని అంటారు. వంచన చేసేవారే. సో బెత్సా అంటే లోభము, అన్యాయమైన లాభం, దోపిడీ. తర్వాత బాత్సా అంటే తెగగోయట లేదా దోచుకొనట అని అర్థం. మరి లోభం దానిని అనుసరించే వారి ప్రాణం తీస్తుందని 1వ అధ్యాయం సామెతల్లో చూస్తాం. అలాగే 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని కూడా మనకు బాగా తెలిసిన వాక్యాలే. కాబట్టి ఓసేయ్ షెకెర్ అంటే అబద్ధం చేసేవారు, వంచకులు అని. షెకెర్ అంటే అబద్ధం, మోసం, వ్యర్థం అని. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. కానీ యాజకులు, ప్రవక్తలు అబద్ధమే ప్రధాన వృత్తిగా పెట్టుకున్నారనమాట. మరి ఇర్మియా 6:14 సమాధానం లేకున్నా కూడా సమాధానం షాలోం అని చెప్పి నా జనులను గాయాలను పైననే బాగు చేస్తారు అంటుంటారు కదా. మరి 2 సార్లు షాలోం అని 2 సార్లు చెప్పడం, నొక్కి చెప్పడం, అంతా బాగుంది, ఏం భయం లేదని అట్లా వాళ్ళని మభ్యపెడతారనమాట ప్రవక్తలు, యాజకులు. సమాధానం లేకున్నా కూడా సమాధానం కలుగునని చెప్పి జనులను తప్పుదారి పట్టిస్తారు. విరగుట, గాయము, నాశనము అనే మాటకు హెబ్రీలో షెబెర్ అంటారు కదా. మరి నా జనుల కుమార్తె గాయము షెబెర్ వలన నేను గాయపడ్డాను. ఎముక విరిగితే పైన బ్యాండేజ్ వేస్తే సరిపోతుందా? లోపల చీము పడుతుంది, గ్యాంగ్రీన్ వస్తుంది కదా. మరి తేలికగా, అలక్ష్యంగా ఉంటే అంటే అల్ నెకల్లాహ్. కలల్ అంటే తేలికగా ఉండుట, తృణీకరించుట, పాపాన్ని తేలికగా తీసుకోవటం. దేవుడు క్షమిస్తాడులే అని తెలిసిన పాపం చేస్తే బలి లేదు అనేది ఒక అపోహ. మరి రఫా అంటే యెహోవా బాగు చేస్తాడు, స్వస్థపరచుట అనే అర్థం మనకు తెలుసు కదా. యెహోవా రాఫా, రోఫే యెకా నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఇక్కడ వీరు దేవుని వైద్యము కాకుండా సొంత వైద్యం చేస్తారు. మరి రోగులకే వైద్యుడు కావాలి. 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయం 5-7 వచనంలో ఆహాబు రాజు 400 మంది ప్రవక్తలను పిలుస్తాడు. అందరూ యుద్ధానికి వెళ్ళు, జయిస్తావు అన్నారు. ఒక్క మికాయా మాత్రమే అపజయం అన్నాడు. ఎందుకు? 400 మంది అబద్ధం చెప్పారు, రాజు ముఖం చూశారు, అంటే నాసాపానీయం చేశారు. ఖర్చుకొనుటకు ఏదైనా ఇస్తాడని, వాళ్ళకు రాజు నుంచి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రాజు ఆ 400 మంది కూడా రాజు ముఖం చూసి నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, ఈ యొక్క యుద్ధంలో మనమే గెలుస్తాం, నువ్వు జయిస్తావు అని అబద్ధం చెప్తారనమాట. మీకాయా ఒక్కడే తోరత్ ఎమెత్ పలుకుతాడు అనమాట. అంటే నిజం, సత్యం పలుకుతాడు. బోధలో పక్షపాతం ఎలా వస్తుంది? బోధలో పక్షపాతం ఎలా వస్తుందంటే 3 కారణాలు చూడొచ్చు మనం. మనుషులకు భయపడ్డము, లోభాన్ని ప్రేమించటము, మరి తర్వాత యెహోవా వాక్యము కాపాడకపోవడం. మరి మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును అని పౌలు గారు అంటారు కదా. మరి సౌలు జనులకు భయపడి వారి మాట వింటాడు, ఫలితంగా రాజ్యమే పోతుంది పాత నిబంధనలో సౌలుతో అయితే. మరి తర్వాత లోభాన్ని ప్రేమించటం అంటే అహబత్ బెత్సా అంటారు. అహబత్ బెత్సా, లోభాన్ని ప్రేమించటం అని. దైవభక్తి లాభసాధనం అనుకునేవారు కొంతమంది ఉంటారు. మరి బిలాము దుర్నీతి వలన కలిగే జీతమంతా కూడా అపేక్షిస్తాడు. యూదా పత్రికలో ఉంటుంది కదా, బిలాము తప్పు జీతం కోసము తప్పుడు మార్గంలో పరిగెత్తుతాడు అనమాట. మరి లో షమరు దబర్ యెహోవా, లో షమరు దబర్ యెహోవా అంటే యెహోవా వాక్యం కాపాడలేదు,
హోషేయ 4:6లో నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు, నీవు జ్ఞానమును తృణీకరించితివి గనుక నేను నిన్ను యాజకుడుగా ఉండకుండా తృణీకరించెదను. నీవు దేవుని ధర్మశాస్త్రము అంటే తోరత్ ఎలోహేకా మర్చిపోయావు కాబట్టి నీవు యాజకుడుగా ఉండకుండా నేను నిన్ను తృణీకరిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అయితే నేను యాకోబును అతిక్రమం తెలియజేయటానికి యెహోవా ఆత్మ వలన బలంతోనూ న్యాయంతోనూ నింపబడ్డాను. పెషా అంటే తిరుగుబాటు, అతిక్రమం. నిజమైన ప్రవక్త పాపాన్ని పాపమని అంటాడు. ఇతరుల ముఖం చూసి పక్షపాత తీర్పు చెప్పడనమాట. మరి సమయమందు కానీ అసమయమందు కానీ వాక్యాన్ని ప్రకటించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, బతిమాలుకోవాలి. బోధలో పక్షపాతం చూపిస్తే మరి మలాకి 2:9 వల్లే దేవుడే మనల్ని నీచపరుస్తాడు. సత్యం మాత్రమే పలకాలి. ఆమేన్. మరి సేవలో సంబంధాల్లో పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం లేకుండా ఒకరి ఎడల ఒకరు వాత్సల్యం చూపక ఈ సంగతులను గైకొనుమని ఆజ్ఞాపించున్నానని 1 తిమోతి పత్రికలో ఉంటుంది. మరి సంఘం యొక్క క్రమశిక్షణ అందరికీ ఒక్కటే ఉంటుంది. మరి ఆదికాండంలో యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించి విచిత్రమైన నిలువుటంగి కుట్టిస్తాడు కదా. ఫలితంగా సహోదరులు పగ పెంచుకున్నారు. అక్కడ తండ్రి యొక్క పక్షపాతము కుటుంబాన్ని విరిచేసింది. అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ తప్పిపోయిన కుమారుడు ఉదాంతం చూస్తాం కదా. పెద్ద కుమారుడు తండ్రి తప్పిపోయిన కుమారుని క్షమించినందుకు కోప్పడ్డాడు. మరి తండ్రి నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాదంతా నీదే కదా అంటాడు. అయితే అప్పుడు పెద్ద కుమారుడు పక్షపాతం చూపిస్తాడు. నాది ఇప్పుడు వచ్చాడు కదా, వాడు తప్పిపోయి వచ్చాడు కదా, వాడికే ఇచ్చేస్తున్నారు, వాడికే అంత ప్రశస్తమైనవి ఇస్తున్నారు, నా పట్ల లేదే, అట్లాంటి ఆనర్ నాకు ఎప్పుడు చేయలేదే అని పక్షపాతం చూపిస్తాడు అనమాట. సో వాడు కూడా నా తమ్ముడే అనుకోలా, పక్షపాతం. మరి గలతీ 2:11-14 పేతురు అన్యజనులతో భోజనం చేస్తున్నప్పుడు యాకోబు దగ్గర నుండి కొందరు వచ్చినప్పుడు భయపడి వెనక్కి తగ్గుతాడనమాట. మరి పౌలు అప్పుడు అందరి ఎదుట అతన్ని గద్దిస్తాడు. సేవకుడైనా సరే పక్షపాతము పనికిరాదు అని. మరి పక్షపాతం లేకుండా క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట, ఏర్పరచబడిన దూతల ఎదుట మరి పక్షపాతము అంటే ప్రోక్రేమ లేకుండా ఒకరి ఎడల ఒకరు మనము ఈ సంగతులను గైకొనవాలనని ఆజ్ఞాపించున్నాను. మరి పౌలు గ్రీకులో రాశాడు కానీ పాత నిబంధన నేపథ్యం అంతా కూడా హెబ్రీలో ఉంది. ప్రోక్రేమ అంటే ముందుగా తీర్పు తీర్చటం, పక్షపాతం అని. హెబ్రీలో మస్సోఫానిం అంటే ముఖం ఎత్తడం అనే మాట. మరి లేవి 19:15లో తిస్సా ఫెనెయి దాల్ బీదవాడి ముఖం ఎత్తకూడదు. ప్రోస్క్లిసిస్ అనే మాటకు ఒకవైపుకు మొగ్గు చూపుట, వాత్సల్యం. లేదా హెబ్రీలో నాటా అఖరే అంటే వెనుక తిరుగుట, పక్షం వహించుట అనమాట. సో నిర్గమ 23:2లో అనేకుల వెంట తిరిగి న్యాయం తప్పి సాక్ష్యము చెప్పకూడదు. పౌలు తిమోతికి సంఘ క్రమశిక్షణ గురించి చెప్తా ఉన్నాడు. మరి సంఘ పెద్ద మీద నేరం వేస్తే 2-3 సాక్షులు లేకుండా అంగీకరించకూడదు. పాపం చేసిన వారిని అందరు ఎదుట గద్దించాలి. ఎందుకు? మిగతా వారు భయపడతారు. ఫస్ట్ పర్సనల్గా చెప్పాలి. ఒకరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు పర్సనల్గా చెప్పినప్పుడు వినకపోతే 2-3 సాక్షుల మధ్యలో చెప్పి హెచ్చరించాలి. అప్పుడు కూడా వాళ్ళు ఆ తప్పును అంగీకరించకపోతే, ఆ గద్దింపును, హెచ్చరికను తీసుకోలేకపోతే అప్పుడు సంఘం ఎదుట గద్దించాలి. ఫస్ట్ మనము గుట్టు రట్టు చేసేయకూడదు సంఘం ఎదుట అందరు కూడా. మరి ఎందుకు అంటే సంఘంలో వరకు ఎందుకు తీసుకురావాలంటే మిగతా వారు కూడా ఇలాంటి తప్పుకి ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి మిగతా వారు భయపడతారనమాట. సో కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే, నేరం చేస్తే సంఘం ఎదుటకు ముందు గద్దించి వినకపోతే అప్పుడు తీసుకురావాలి. మరి నీ సహోదరుడు, నీ కుమార్తె, భార్య, స్నేహితుడు వేరే దేవతలను పూజిద్దామంటే కనికరించొద్దు అని ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-10 ఉంటుంది. మరి దాచవద్దు అంటే లో తెకసేహ్, కనికరించవద్దు అంటే లో తాక్మోల్, దాచవద్దు అంటే లో తెకసేహ్.
మొదట నీ చెయ్యి అతని మీద పడాలి, బంధుత్వం అడ్డు రాకూడదు. ఇదే పక్షపాతం లేకపోవడం అన్నమాట. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, సంఘంలో ఒక సేవకుని కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే వదిలేస్తే, సాధారణ విశ్వాసి తప్పు చేస్తే బహిష్కరిస్తే అదే మస్సోఫానియం అంటారు, పక్షపాతం. మరి కొరింథీ సంఘంలో వ్యభిచారం చేసిన వాడిని పౌలు అప్పగించమన్నాడు 5వ అధ్యాయంలో, 1 కొరింథీ 5వ అధ్యాయంలో. మరి వాడు పెద్ద మనిషి అయినా సరే విడిచిపెట్టలేదు. కాబట్టి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మరి ఇక్కడ లూకాసు వార్త ఉదాంతం చెప్పుకున్నాం కదా, ఇక్కడ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఆస్తి పంచుకొని దేశాంతరం వెళ్ళి జోనీం అంటే వేశ్యలతో పాడు చేసుకున్నాడనమాట. తిరిగి వచ్చాడు, తండ్రి క్షమించి విందు చేశాడు. పెద్ద కుమారుడేమో పొలంలో ఉన్నాడు. ఇంటి దగ్గరకు వచ్చి వాద్యాలు నాట్యాలు విని దాసుని పిలిచి అడిగాడు. మరి చిన్నవాడు వచ్చాడు అని విని కోప్పడ్డాడు, లోపలికి వెళ్ళనొల్లకపోయాడు. కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు? తండ్రి న్యాయం చేయలేదు అంటే సెదెక్ చేయలేదు అనుకున్నాడు. నేను ఇన్నేళ్ళు సేవ చేసినా ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు, వీడేమో ఆస్తంతా పాడు చేసుకొని వస్తే కొవ్విని దూడ వధిస్తూ ఉన్నారు, ప్రశస్తమైన వస్త్రాలు ఉంగరముతో చెప్పులు అన్నీ తొడిగిస్తూ ఉన్నారు అని ఆ దుష్ట కన్ను, అసూయ కన్ను అనమాట. అసూయ గలవాని రొట్టె కూడా తినొద్దని సామెతల్లో 23లో ఉంటుంది కదా. మరి ఆ యొక్క దుష్ట కన్ను ఇతనికి ఉన్నది, పెద్ద కుమారునికి. మళ్ళీ లోపలికి వెళ్ళలేకపోయాడు. సహోదరుని రాకని బట్టి సంతోషించలేదు అతను. సంతోషించే వారితో సంతోషించాలి, కానీ ఇతను తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చకుడి. సో తండ్రి బయటకు వచ్చి బతిమాలతాడు, తండ్రి గించుకున్నాడు. పెద్ద కుమారుడు తండ్రిని గణపరచలేదు. తండ్రిని గణపరచుము అంటే కబ్బేద్ అంటారు. నీ కుమారుడు అంటే నా తమ్ముడు అనలేదు చూడండి, అక్కడ నీ కుమారుడు అంటున్నాడు. సంబంధం తెంచుకున్నాడు. అక్ అంటే సహోదరుడు అని. ఏసేపు అన్నలు కూడా మా తమ్ముడు అనలేదు, అక్కడ ఆ కలలు కనేవాడు వస్తున్నాడు అనే మాట ఉంటుంది కదా. మరి వాళ్ళు కూడా పక్షపాతము ద్వేషం కలిగి ఉన్నారు. తండ్రి చెప్తా ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు వచ్చి ఉదాంతంలో, నాతో ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాదంతా నీదే కదా అని చెప్తున్నా కూడా ఆస్తి అంతా పెద్దవాడైనా కుమారునికి 2 భాగము అయినా కూడా తండ్రి అన్యాయం చేయలేదు. పెద్ద కుమారునికి అంతే ఇచ్చాడు, చిన్న కుమారునికి అంతే ఇచ్చాడు. కానీ మనమే పక్షపాతము జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నమాట చాలాసార్లు. సంతోషపడాలి, సంతోషపడి ఉల్లసించడం తగినది అంటే లూకాసు వార్త 15:33. యూఫ్రంతే నాయ్ సంతోషపడి ఉల్లసించడం అంటే యూఫ్రంతే నాయ్. సింఖా అంటే సంతోషం. దేవుడు పాపి మారు మనసు పొందితే సంతోషిస్తాడు కదా. పెద్ద కుమారుడు దేవుని హృదయం లేనివాడు. మరి సంఘంలో నేను 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, లేదా 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, వీళ్ళు కొత్తగా వచ్చి ఘనత పొందుతున్నారు, మాకన్నా మంచి స్టేటస్ పొందుకున్నారు అని అసూయపడుతూ ఉంటాం. ఆ గ్రోత్ అనేది మనలో కనిపించదు. ఎన్నేళ్ళ నుంచి సేవ చేస్తుంటే ఏంటి, ఎన్నేళ్ళ నుండి చర్చకు వస్తుంటే ఏమిటి, మరి గ్రోత్ అనేది మనలో ఉండాలి కదా. దేవుని యందు నమ్మకత్వము, పక్షపాతం లేకుండా, జెలస్ లేకుండా, ఇట్లాంటివన్నీ లేకుండా దేవునికి నమ్మకంగా ఉంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. వీళ్ళు నిన్న మొన్న వచ్చి నాకంటే ఘనత పొందుతున్నారని జెలస్ ఫీల్ అవటానికి లేదనమాట. మరి ఇది పెద్ద కుమారుని ఆత్మ, అసూయ. ద్రాక్ష తోట పనివారు ఉదాంతం ఉంటుంది కదా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో. చివర వచ్చిన వారికి కూడా 1 దేనారమే ఇస్తారు. మొదట వచ్చిన వారికి 1 దేనారమే, అందరికీ ఒక్కటే దేనారమే ఇస్తారని ఆ యజమానుడు చెప్తాడు. అయితే మొదట వారు గొనుక్కుంటారనమాట. యజమాని అడుగుతాడు, మీకేమైనా అన్యాయం చేశానా, నీది నేను ఇస్తున్నాను కదా, వాళ్ళు నా మంచితనం మీకు చూసి కడుపు మంటగా ఉన్నదా అంటాడు కదా ప్రభు అక్కడ. మరి అట్లా మంచితనం చూసి కన్ను చెడ్డదాయన ఆయిన్ రా ఆహ్ అన్నమాట. సో గలతీ 2వ అధ్యాయంలో కూడా పేతురు పక్షపాతం గురించి ఉంటుంది. పేతురు కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధి అని రుజువు పరచబడినందున ఒక కటాప్రోసోపోన్
అతన్ని ఎదిరించాను, ముఖాముఖిగా ఎదిరించానని ఉంటుంది. యాకోబు దగ్గర నుంచి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో కలిసి భోజనం చేస్తాడు. వారు వచ్చినప్పుడు సున్నతి వారికి టూస్ ఎక్ పెరిటోమేస్ వారికి భయపడి వెనక్కి తగ్గి వేరుగా ఉంటాడనమాట. హెబ్రీ విధవరాండ్రు కూడా చూస్తాము అపోస్తల కార్యంలో. గ్రీసు విధవరాండ్రు అక్కడ ఉంటారు, హెబ్రీ విధవరాండ్రు ఉంటారు. మరి గ్రీసు విధవరాండ్రు చిన్న చూపు చూడబడతారనమాట. వారిని చిన్న చూపు చూస్తారు గ్రీసు వారిని. అపోస్తలు వెంటనే 7 ఏర్పాటు చేస్తారు. సంఘంలో భాష, కులము, దేశము పేరుతో పక్షపాతం రాకూడదని చెప్తారనమాట. మరి యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కటిగా ఉన్నారు అనే మాట ఉంటుంది కదా గలతీ పత్రికలో. మరి ఏయిస్ అని ఎకాద్ తర్వాత క్రీస్తు సమస్తాన్ని అందరిలో ఉన్నాడు, సమస్తలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మరి యాకోబు 2:9 చూస్తే పక్షపాతం చూపితే పాపం చేసిన మరొకరు. సేవలో కానీ సంబంధాల్లో కానీ మస్సోఫానిం వద్దు. అందరినీ క్రీస్తు దృష్టితో చూద్దాం, క్రీస్తు కన్నుతో చూద్దాం. ఇక మీదట ఎవరిని కూడా శరీరరీతిగా ఎంచకూడదు అనమాట. కటాసార్క, శరీరరీతిగా అంటే కటాసార్క. మరి పక్షపాతం చూపిస్తే మనకు నిజంగా పతనమే వస్తుంది. పక్షపాతం చూపిస్తే పతనమేనా అనే టైటిల్ కదా. నిష్పక్షపాతంగా నడిస్తే దేవుని హెచ్చింపు ఉంటుంది. మరి పక్షపాతం తెచ్చే పతనము ఏంటిది అంటే ఏలి యొక్క కుమారుల గురించి. ఈ ఏలి యాజకుడు కదా, మరి తను దేవుని పక్షాన న్యాయం చేయకుండా కుమారుల పక్షాన వహించాడనమాట. కుమారుల పక్షాన్ని తీసుకున్నాడు. హోప్ని, ఫీనెహాస్ల గురించి లాస్ట్ వీక్ కూడా చూసుకున్నాం కదా. మరి దేవుని మందిరంలో పాపం చేశారు. ఏలి విని ఎందుకు ఇలా చేస్తున్నారని మాత్రమే అన్నాడు, కానీ కఠినంగా శిక్షించలేదు. నీ కుమారులు నాకంటే ఎందుకు అంత కనపరుస్తానో నీ కుమారులని దేవుడు అడుగుతాడు. మరి నీ కుమారులు తమ్మును తాము సప్పించుకుంటుండగా అతడు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన తీర్పు తీరుస్తాను అని దేవుడు చెప్తాడు. ఫలితంగా 2 కుమారులు ఒకే రోజు చనిపోతారు. ఏలి కూడా మెడ విరిగి చనిపోతాడు. దేవుని మందసం పట్టబడుతుంది. పక్షపాతము అనేది ఆ ఇంటినే కూల్చేస్తుంది కదా. అదే దావీదు, అమ్నోను, అబ్షాలోము విషయంలో కూడా ఇదే సంఘటన చూస్తాం. అంటే పక్షపాతం వల్ల అమ్నోను తామారును చెరిపేస్తాడు. దావీదు ఇది విని బాగా కోప్పడతాడు, కానీ శిక్షించలేదు. ఎందుకు? పెద్ద కుమారుడంటే తనకు చాలా ఇష్టం, తనకి ఇష్టడు గనక. మరి అబ్షాలోము అమ్నోనును చంపిస్తాడు. తన చెల్లిని అమ్నోను చెరపటం వలన తామారును అబ్షాలోము అమ్నోని చంపించేస్తాడు. దావీదు అబ్షాలోమును 3 సంవత్సరాలు చూడలేదనమాట. కానీ మనసులో అతని మీద ప్రేమ మాత్రం ఉంది. ముద్దు పెట్టుకున్నాడు కానీ పూర్తిగా సమాధాన పడలేదు, న్యాయం చేయలేదు. అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు దావీదు నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తాడు కదా. పక్షపాతం, న్యాయం చేయకపోవడం అనేది రాజ్యాన్ని చీల్చేసింది ఇక్కడ. అలాగే ఈ మలాకీ కాలంలో కూడా యాజకులు దేవుని బలిపీఠాన్ని తృణీకరించారు. గ్రుడ్డిది, కుంటిది, రోగం గలిది అర్పించారు. ఇది చెడ్డది కాదా అని దేవుడు అడుగుతాడు. మరి మీరు మార్గము తప్పి ధర్మశాస్త్ర విషయంలో అనేకులను అభ్యంతరపరిచితిరి. 8వ వచనంలో కదా, మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి అనే మాట. సో నేను మిమ్మల్ని తృణీకరింపబడి వారిని గాను నీచులుగాను చేసి తిని, ఎందుకంటే మీరు పక్షపాతం చూపించారు కాబట్టి. ఫలితంగా 400 సంవత్సరాలు మలాకీ నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అని ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదండి. మరి 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. మలాకీ తర్వాత యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చే వరకు ప్రవచనం అనేది ఆగిపోయింది. పక్షపాతము దేవుని స్వరాన్ని ఆపేసిందండి. మరి పరిసయ్యులు మనుషుల పారంపర్యం కూడా చూస్తాం. మరి మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాన్ని గైకొంటున్నారు అనేది మార్కు సువార్తలో. సో ఇక్కడ మత్తయి 23లో అయితే ఈ పుదీనాలోను, సోపులోను, మెంతులు, జీలకర్ర, దీంట్లలో చిన్న చిన్న వాటిల్లో
10వ వంతు ఇస్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైనవండే న్యాయము కానీ కనికరం కానీ విశ్వాసాన్ని కానీ విడిచిపెట్టారు. శాస్త్రులు, పరిచయులు, వేషధారులు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మూసేస్తారు. మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నదనే మాట 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది. క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయము నాశనం అయిపోయింది. పక్షపాతము, వేషధారణ జనాన్ని నాశనం చేసిందనమాట. మరి కొరింథీ సంఘంలో నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫు వాడనని గ్రూప్స్ డివైడ్ చేశారు కదా, గుంపులు కట్టారు. పౌలు క్రీస్తు విభజింపబడేనా అని అడుగుతాడు. మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులు కారా? పేతురు యూదులకు భయపడి అన్ని జనులతో కలిసి భోజనం చేయటం మానేశాడు. బర్నబా కూడా ఆ వేషధారణలో పాల్గొన్నాడు. పౌలేమో సువార్త సత్యం చొప్పున వారు యథార్థంగా నడుచుకోలేదని గద్దిస్తాడు. మరి ఫలితంగా సంఘంలో చీలికలు, డివిజన్స్ అయిపోయాయి. ప్రకటన గ్రంథంలో కూడా పెర్గం సంఘంలో బిలాము బోధ, నికొలాయితుల బోధ అంటున్నాడు. దేవుడు లేకుంటే నీ మీదకు వచ్చి యుద్ధం చేస్తాను అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. మరి పక్షపాతం విడిచిపెట్టి ఎలా బ్రతకాలి? దేవుని దృష్టి అలవర్చుకోవాలి. పక్షపాతం విడిచి ఎలా బ్రతకాలంటే ఫస్ట్ది దేవుని దృష్టి అలవర్చుకోవాలి. తర్వాత న్యాయము, కనికరము, విశ్వాసాన్ని చేపట్టుకోవాలి. క్రీస్తు మనసును కలిగి ఉండాలి. మరి క్రీస్తు మనసును కలిగి ఉంటామా మనము? వ్యర్థమైన కక్ష వలన కానీ వ్యర్థమైన తలంపుల వలన కానీ ఏమి చేయకండి. వినయ మనసు గలవారే ఒకరినొకరు మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. క్రీస్తు యేసు మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా. మరి యోహాను సువార్తలో నేను ప్రభువును బోధకుడినై ఉండి కూడా మీ పాదాలు కడిగితే మీరును ఒకరి పాదాలు ఒకరికి కడగండి. అంటే ఇది తగ్గింపుకు గుర్తు అనమాట, తగ్గింపుకు సాదృశ్యం. నాయకుడు అంటే సేవకుడు. మరి విందు చేసేటప్పుడు నీ స్నేహితులు కానీ సహోదరులను కానీ ధనవంతులనైనా పొరుగు వారిని పిలిచొద్దు, బీదలను అంగవికల్ని పిలువు, ప్రతిఫలము పరలోకంలో వస్తుంది అని లూకాసు వార్తలో చెప్తాడు. మరి అదే యేసుక్రీస్తునందు మీరందరూ ఒక్కటిగా ఉన్నారు, ఏక శరీరంగా ఉన్నారు. కులం అడ్డురాదు, ఆస్తి, చదువు, వర్ణం ఇవేవి కూడా దేశంలో సంఘంలో ఏవి కూడా అడ్డు రానేకూడదు అనమాట. మరి సకల జనముల్లో నుండి గోత్రంలో నుంచి వచ్చిన జన సమూహం అంతా కూడా దేవుని సంఘం ఎదుట నిలబడుతుంది ప్రకటన 7వ అధ్యాయంలో. మరి వీళ్ళు మా వాళ్ళు అనేసి గుంపులు కట్టకూడదు. సంఘంలో శరీరంలో భేదం లేకుండా అవయవాలు ఒకదాని విషయం ఒకటి శ్రద్ధ కలిగి ఉండాలి. మనం అందరం సంఘంలో అవయవంలే కదా. ఒక్కొక్క అవయవం ఏ ఆర్గాన్ దాన్ని డ్యూటీని చక్కగా చేస్తుంది. మనం కూడా మన యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి. అంతేకాని పక్షపాతం చూపించకూడదు. పతనము వద్దు, హెచ్చింపు కావాలి. సో మరి మలాకి 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను. మీరు పక్షపాతం చూపించారు గనుక నేను మిమ్మల్ని నీచులుగా చేస్తున్నా అంటున్నాడు. పక్షపాతము పతనాన్ని తెస్తుంది. ఏలీ పడిపోయాడు, దావీదు కుటుంబం చీలిపోయింది, యెరూషలేము నాశనం అయిపోయింది. కానీ మార్గం వేరే, దేవుని మార్గం వేరే ఉంది. ఆయన తగిన కాలంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్కులే ఉండాలంతే. మరి మనం ఈరోజు తీర్మానం చేసుకుందామా? దేవునికి భయపడదాం. మనం న్యాయం తప్పక తీర్పు తీర్చుదాం. పక్షపాతాన్ని విడిచిపెడదాం. క్రీస్తు వలె ప్రేమిద్దాం. మరి పక్షపాతం చూపిస్తే పతనమే, ఖచ్చితంగా పతనమే. నిష్పక్షపాతంగా నీతిగా నడిస్తే దేవుని హెచ్చింపే మనకుంటుంది. ఏది కావాలి మనకు? పక్షపాతం చూపించి పతనం పొందుకుందామా, లేదా నీతిగా నడిచి దేవుని చేత హెచ్చింపబడ్డామా? ఏది కావాలో ఈనాడు తీర్మానం చేసుకుందాం. సో అట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఈరోజు చాలా టైం అయిపోయింది, క్షమించండి. అండ్ చాలా వరకు కూడా అర్థం కాలేదనుకుంటున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాను సమయాభావాన్ని బట్టి. ఒక హోప్ ఏంటంటే మళ్ళీ మీకు నోట్స్ ఇస్తాను, మీరు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది కనుక మీరు మరలా వినొచ్చు అనే ఒక చిన్న ఆశతోని నేను ఫాస్ట్గా చెప్పడం జరిగింది. సో
థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇంత ఓపికగా వేచి విన్నందుకు. ఈ హెబ్రీ పదాల కోసము చాలా నేను సెర్చ్ చేశాను. ఒక 2 వీక్స్ నుంచి దీనికోసము వర్క్ చేస్తున్నాను. దీనికోసం చాలా ప్రిపేర్ అవుతున్నాను. సో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దయచేసి ఎవరైనా ప్రార్థించగలరా? పక్షపాతం చూపిస్తే దేవుడు మనకు పతనాన్ని అనుగ్రహిస్తాడు, నాశనం పొందుకుంటాం మనం. కాబట్టి విన్న వాక్య ప్రకారం ఏదైతే అర్థమైందో మనకు ప్రార్థించండి. ప్రేమ కలిగిన ఆది వందరము వేలాది స్తుతి స్తోత్రము కొన్ని దాసరాల తండ్రి చెప్పిన వాక్యములు మరుదములు బలపరచము స్థిరపరచు. అవును తండ్రి, ఏ విధముగా ఈ గ్రంథముతో వచనములు తండ్రి వందన ఆశ్రము నిత్య జీవ వాక్యాలతో స్థిరపరచు. ఉండొచ్చు తండ్రి. నాటి ఇటు వరకు మేము తండ్రి పక్షపాత బుద్ధి గలవంగా ఉన్నాం తండ్రి. మరి ఆ పక్షపాత మా నుంచి తీసివేటుకు నీ సహాయం కావాలా. నీ ఆత్మతో మమ్మల్ని బలపరచు తండ్రి. మన క్రీస్తు క్రీస్తులో మేము నింపుకోవాలి ఈ బలంను, అట్టి శక్తిని. శరీరం అంతా బలహీనమైపోయింది. ఈ లోకం అంతా పక్షపాతతో తండ్రి మేము మధ్య జీవించుచున్నాము. దాన్ని తొలగించకూడదు. అది మా చర్మం పక్కాగా తొడుక్కొని ఉన్న మా హృదయముకు అంటుకట్టుకున్నాం. దాన్ని తీసివేయటకు నీ కృప కావాలని, సహాయం కావాలని మేము తండ్రి ఎరుకుపరచుకోవాలి. ఆ నిత్య బంధన, ఆ సత్య ధర్మశాస్త్రమును మేము చాలా బోధిస్తున్నారు, తండ్రి చదువుతున్నాము. కానీ దానికి మేము పూర్తిగా అంటుకట్టుకోవాలి. అతి గుణము, అతి హృదయమును మాకు క్రీస్తు ద్వారా, క్రీస్తులో నివసించడం, క్రీస్తు మాలో ఉండటకు నీవు సహాయం చేయి. ఆ క్రీస్తుని తండ్రి ఇంట కట్టాలి. క్రీస్తుకు అంటకట్టబడిన వారుగా ఉంది. ఆయనకి అంటకట్టకపోతే ఫలించి ప్రతి కొమ్మును అగ్నిలో నివేదం అని చెప్పింది. నాటి నుంచి నేటి వరకు తండ్రి ఈ భూమండలం అంటే ఈ భూగోళం అంతటను దాన్ని స్థిరపరుచుతున్నావు. నిత్యము అది మూయబడక ధర్మశాస్త్రం తండ్రి చదవబడుతుంది, బోధించబడుతుంది, ప్రకటించుతుంది, తండ్రి ధ్యానించబడుతుంది. నిత్యము సదాకాలము నీవు మాతో చాలా ఉంది తండ్రి. నిబంధనగా మేము దాన్ని సర్వ భూమండలం ఏ పుస్తకము మూయబడి ఉంది, కానీ దాని మూయబడలేదు తండ్రి. నిత్యము ధ్యానించబడుతూనే ఉంది. కానీ క్రీస్తుతో మేము జయించాలి. ఆ పక్షపాతం ఏ విధముగా తన కుమారుడు తండ్రి పక్షపాతతో చూపినాడు, తను అనుకున్నాడు తండ్రి. కానీ మమ్మల్ని తండ్రి జ్ఞాపకము చేసుకుని మాలో ఉన్న ఆ పక్షపాత బుద్ధిని తీసివేము తండ్రి. మన షాలోం, అది సమాధానము తండ్రి, ధర్మశాస్త్రం సత్యం అనే దానిని మాలో మేము తండ్రి చిగురించినట్లు తండ్రి క్రీస్తుతో సాధ్యము. ఆ క్రీస్తు సమాధానం నిత్యము మరో తండ్రి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా ప్రవక్తలకి, మా అపోస్తులని పిలుపుకున్న వారికి కూడా తండ్రి దయచేయము. మేము నీ సన్నిధిలో చేరుటకు ఇచ్చిన కృపను బట్టి కూడా అది ఆ విన్న వాక్యములన్నిటినీ మా హృదయంలో ఫలింపు. మరి రేపటి దినము ప్రభు తండ్రి మమ్మల్ని శుద్ధులను చేసుకుంటూ విన్నాట్యములే మా శరీరమును తండ్రి శుద్ధి చేసి రేపటి దినమునకు సంసిద్ధులను చేయము తండ్రి. తండ్రి నిష్పాన బుద్ధితో మమ్మల్ని తండ్రి వచ్చిన కృపను బలమును మాకు చేయమని ఇచ్చిన జ్ఞానమును బట్టి కూడా నీకు వేరు ఆమె తండ్రి చేసి దీవించి ఆశీర్వదించు. అనేకులకు దాని తండ్రి నీవే బలపరచము, స్థిర అట్టి కృపను మాకు ఇచ్చేము. జ్ఞానానికి అనుగ్రహించము. నీ సేవకము తండ్రి జ్ఞానమును, బలమును, శక్తిని ఆమెకు అనుగ్రహి మంచి ఆరోగ్యమును ఇచ్చాము. ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు నది ఆశీర్వదించము. మంచి తండ్రి నిద్రను తండ్రి రేళ్ళ నిలగాపన చేర్చుకొని దినము దినము మేము ఆనందించినట్లు తండ్రి మహపరచుడు కాల్చిన కృపను మాకు దయచి తరములకు నీ దేవుడు నీ ప్రజలమని మమ్మల్ని స్థిరపరచమని తండ్రి యేసు క్రీస్తులో వేడుకొని తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.